డీటెయిల్స్ చూస్తే ఆదివాసీ ముద్దుబిడ్డ విద్యార్థిని దశలోనే ప్రజా సమస్యలపై పోరుబాటు పట్టిన ధీశాలి ప్రస్తుత తెలంగాణ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క పుట్టినరోజు వేడుకలను కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని కంది శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయం ప్రజాసేవ భవన్లో జరిగిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు పాల్గొని సందడి చేశారు. భారీ కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకొని సీతక్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బాల్యం నుండే ప్రశ్నించే తత్వం, స్కూల్ దశ నుంచి పోరాట తత్వంతో సమస్యలపై పోరాటాలు చేసిందని మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు మంచికట్ల ఆసమ్మ ప్రశంసించారు. సీతక్క అంటే పోరాటమని, పోరాటం అంటే సీతక్క అనేంతగా జనంలో పేరు సంపాదించుకున్నారన్నారు. ప్రజా సమస్యలపై అడవి బాట పట్టినప్పటికీ చదువును కొనసాగిస్తూ న్యాయవాద విద్య, ఓయూలో పొలిటికల్ సైన్స్, గుత్తికోయ గిరిజనుల జీవన స్థితిగతుల మీద పరిశోధనలు చేసి గౌరవ డాక్టరేట్ పొందారని కొనియాడారు. ఇలా ఆమె జీవితంలో ఎంతోమంది మహిళలకే కాకుండా అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసి ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలందిస్తున్నారన్నారు. ఇక కరోనా కాలంలో ఆదివాసీ గూడాల్లో ఆమె చేసిన కృషి మరవలేనిదని తెలిపారు. మరి ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలోని ప్రజాసేవ భవన్లో కంది సీనన్న గారి నాయకత్వంలో మరి ఈరోజు జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. మన సీతక్క అంటే అందరికి ఒక గౌరవము, ఒక నమ్మకము, ఒక కష్టపడి పనిచేసే వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్కరికి నచ్చిన వ్యక్తి కాబట్టి మరి మహిళలందరం కూడా ఈరోజు పెద్ద మొత్తంలో జరుపుకోవడం జరిగింది. వారు ఆయుర ఆరోగ్యాలతో సుఖశాంతులతో చల్లగా వరదిల్లాలని, మరెన్నో పదవులు ఆశించాలని, మరి ప్రజల కోసము తన పరితపించాల్సిన అవసరం ఉంది. మరి ప్రజల కోసమే నిత్యము ప్రజా పోరాటం చేస్తూ అదేవిధంగా మరి ఆదిలాబాద్ జిల్లాని ముఖ్యంగా మరి అన్ని రంగాల్లో ముందుకు డెవలప్ చేయాలని చెప్పి ఆలోచనతోని మన ఇన్ఛార్జి మంత్రిగా ఉంటూ మన ఆదిలాబాద్ జిల్లాలని అభివృద్ధిలో ముందు బాటలో నడిపిస్తారని ఆశిస్తూ కంది శ్రీనివాసరెడ్డి ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ నాయకత్వాన ఆదిలాబాద్లో కాంగ్రెస్ శ్రేణులు మరియు మహిళా మనులు పెద్ద ఎత్తున ఆమె పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె ములుగు నియోజకవర్గంలో కరోనా కష్టకాలంలో ఇంటింటికి వెళ్ళి ఆమె అందించిన ఆహార పొట్టాలు కానీ, ఆదివాసీ బిడ్డలకు చేసిన సాయం కానీ ఆమె నిరంతరంగా అందుకే గెలుస్తూ వచ్చింది. ఈరోజు ఆదిలాబాద్ నియోజకవర్గం కంది శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజాభవన్లో సీతక్క గారి జన్మదినాన్ని పురస్కరించుకోవడం మా అదృష్టం. ఆమె సాయుధ పోరాటంలో పనిచేసినటువంటి ఘనత, వీరధీర వనిత సీతక్క గారు. ముఖ్యంగా సాయుధ పోరాటం దళంలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి ప్రజా సమస్యల కొరకు అనేకమైన సమస్యలను పోరాడుతూనే అటు ప్రభుత్వంతో ఇటు ప్రజలతోని చాలా మన్ననలు పొందినటువంటి నాయకురాలు. ఈరోజు కంది శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున సీతక్క గారి జన్మదినం పురస్కరించిన ఆ ఘనత కూడా కంది శ్రీనివాసరెడ్డి గారికి దక్కుతుంది. మొదటగా మా ఆదివాసీ ముద్దుబిడ్డ, ఆదివాసీ మహిళ మూర్తి అయినటువంటి సీతక్క గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సీతక్క గారు మంత్రి కావడం మా ఆదివాసీ ప్రజలందరికీ కూడా అదృష్టంగా మేము భావిస్తున్నాము. తను స్వతహాగా ములుగు జిల్లా అయినప్పటికీ కూడా ఆదిలాబాద్ జిల్లాలో ప్రత్యక్షంగా ప్రతి సమస్యను పరిష్కరిస్తూ ఆదిలాబాద్ ప్రజలందరికీ నిత్యం అందుబాటులో ఉంటూ ముఖ్యంగా ఎన్నో సంవత్సరాల నుంచి అనేక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నటువంటి మా ఆదివాసీ ప్రజల సమస్యలన్నింటినీ దగ్గరుండి పరిష్కరిస్తున్నటువంటి సీతక్క గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ఇక ముందు కూడా మా